దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుకొస్తున్నారో మరి మనం చూసుకుందామండి, నేర్చుకుందామండి కొన్ని మాటలు. మరి ఎవరికి ఇది ఇబ్బందికరంగా మీరు తీసుకోవద్దండి. కొన్ని మాటలు దేవుని లేఖనాలండి, ఇవి మీరు ధ్యానించండి, మీరు చదవండి, తెలుసుకోండి, అనేకులకి తెలియపరచండి. చూడండి, సామెతలు 23వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయండి, మనము దాన్ని ధ్యానిద్దామండి. చూడండి, 29వ వచనము, ఎవరికి శ్రమ, ఎవరికి బాధ, ఎవరికి దుఃఖము, దాని గురించి ఇక్కడ మాట్లాడుతుందండి. మరి ఈరోజు ఎవరికి శ్రమ కలుగుతుంది అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నామండి. చూడండి, అది బహు మందిని విశ్వాసఘాతకులుగాను చెయ్యును. ఏదండి? కింద వచనాలు చూసుకుంటే పై వచనాలు స్త్రీల గురించి, అన్ని విషయాల గురించి ఉందండి. కింద ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములను, ఎవరికి మందదృష్టియు, ద్రాక్షారసముతోనూ ప్రొద్దు చూచు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూడగాను చేరువారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రదిగాను గిన్నెలో తలతలలాడుచు త్రాగుటకు రుచిగాను నుండునుగా, దాని వైపు చూడుము. చూడండి ఎలా ఉందంటే, ఇది గిన్నెలో తలతలలాడుతుందంటండి, ఎర్రగా కనపడుతుందంట. మరి ఎవరికి శ్రమ అంటున్నారండి? ఎవరికి ప్రతిదీ దుఃఖము, జగడములు, చింత ఏంటి, హేతువు లేని గాయములు, మందదృష్టి ఎవరికండి? త్రాగుబోతులకి, త్రాగుతున్న వారికి. ద్రాక్షారసం, ఆనాడైతే ద్రాక్షారసం అని చెప్తున్నారండి. మరి ఆనాడు కూడా మత్తు పదార్థాలు ఇటువంటివన్నీ కూడా ఆనాడు కూడా ఉన్నాయి కాబట్టి, క్రీస్తు శకంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్న నాటికి మరి ఆనాటికి కూడా ఉన్నాయండి కదండి. మరి ఉన్నాయి కాబట్టే కదండి తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నాము. తప్పిపోయిన కుమారుడు కూడా ఏ స్థితిలో ఏ శ్రమలు పడ్డాడో మనం చూద్దామండి. మరి ఇక్కడ చూడండి, ఎవరికి శ్రమ అంటే మరి హేతువు లేని మందదృష్టి అంటండి. మందదృష్టి అంటే ద్రాక్షారసం తాగుతూ ఉన్నప్పుడు పొద్దుగూగుతున్నది తెలియట్లేదు, మళ్ళీ తెల్లారుతుంది కూడా తెలియట్లేదండి. అది సర్పము వలె వచ్చి కాటు వేస్తుంది అంటండి. మరి అది గ్రహిస్తున్నారండి ఈ రోజుల్లో. స్త్రీలు, పురుషులు కూడా మరి అత్యధికంగా త్రాగుబోతులుగా ఉన్నారు దేశంలో. కొన్ని చోట్ల, అనేక ప్రదేశాల్లో మరి దేవుడు ఎంత చింతపడుతున్నారు తెలుసండి. ప్రభు ఎంత బాధిస్తున్నారు తెలుసండి. ప్రభు మనస్సు ఏమవుతుంది తెలుసండి. ఈ మనుషులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నానని ఆది కాండంలో మాట్లాడారు కదండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మదేవుడు. మరి ఈనాటికి కూడా మన దేవుడు దుఃఖిస్తానే ఉన్నారండి. దినమెల్లా చేతులు చాపే ఉంచారండి మన కొరకు. రక్షింపనేరకుండుటకు ఆయన హస్తము కురచకాలేదంటండి కదండి. మరి ఆయన హస్తము కురచగా ఉందండి రక్షింపకుండుటకు. కానీ ఈ త్రాగుడు కొరకు జగడములు, చింత, దుఃఖము, బాధ, అసలు తెలియని రీతిలోనే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి తెలుసండి. తెలియని రీతిలోనే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. చాలా కుటుంబాలలో చిన్న మాట మాట్లాడితే త్రాగిన వాడితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఒకవేళ పెద్దలు చెప్తూ ఉంటారండి, పెద్దలు చెప్పేవారండి. మా అమ్మమ్మ కాలంలో అప్పుడు మరి పెద్ద వారు కూడా ఏంటి, భర్తలు ఆనాడు కూడా తాగేసి వచ్చినప్పుడు ఎలా ఉండేవారంటండి, నోట్లో నీళ్లు పోసుకొని తన ఎదురుగా ఏం మాట్లాడడానికి కూడా అంత, ఆ స్త్రీలు అంత అనుకువ, అంత ఇదిగా ఉండి ఎంత బాధ, ఎంత శ్రమ అనుభవించి ఉంటారండి. నేటికి కూడా అటువంటి
స్థితిలోనే ఉన్నారండి చాలామంది. ఇప్పుడు ఆనాటికి ఈనాటికి కాలం మారుతూ ఉంది, అన్నీ మారుతూనే ఉన్నాయి కదండి. మనుషులు మారట్లేదండి. ఈ త్రాగుడు విషయంలో మారట్లేదండి. అత్యధికంగా తాగేవారు ఒకేసారి మానకుండా దేవుని కృపలో ప్రార్థన చేసుకొని వాక్యము చదువుకుంటూ, దేవా నేను మారాలని దేవుని సన్నిధికి రావాలండి. నేను పాపిని, నేను త్రాగుబోతుని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఇలా ఉన్నవాడిని, నేను దేవుని సన్నిధికి వెళ్తాకి సరిపోను అనే ఆలోచన మీకు రాకూడదు. ఎందుకంటే మీరు తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన వారే. వెళితేనే దేవుని సన్నిధిలో అప్పుడు మీకు ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఉతక స్నానం చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే మీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. అప్పుడు మంచి చెడులు విచక్షణ కలుగుతుందండి. అందుకే మంద దృష్టి పోతుంది. ప్రభువు త్రట్టుకు తిరగడానికి ఒక అవకాశం మనకు దొరుకుతుంది. అబద్ధాలు ఆడేవారు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, పడిపోయిన వారంటే ఎన్నో సమస్యల్లో పడిపోయిన వారు తిరిగి లెగుస్తానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన హస్తము తోడుగా ఉంచుతాడండి. ఆయన లేవనెత్తుతాడండి. నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లెగుస్తారంటండి. అట్టి భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు తెలుసండి. మరి ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నారు? దేవునికి విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారు? చెయ్యకండి. అడగండి, ప్రభువుని అడగండి. మరి మనము ద్రాక్షారసం అంటే ఆనాడు ఈనాటికి కూడా మనం బల్లారాధనలో ద్రాక్షారసం ఇస్తారు. ఇటువంటి మాటలు చాలామంది మాట్లాడారండి స్త్రీ పురుషులు. అది కరెక్ట్ కాదండి. ఈనాడు దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకి అందిస్తున్నది ఏంటండి? ఆయన రక్తమును, ఆయన మాంసమును మనం ఏం చేస్తామంటే రొట్టెగాను మరి ద్రాక్షారసంగా మనం తీసుకుంటున్నాం. అది దేవుడిచ్చే కృప అండి. అది మనకి అందరికీ భాగ్యము లేదండి. అందరినీ పిలిచాడు దేవుడు, కొందరిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దయచేసి వీటికి లింకులు పెట్టద్దు. ప్రభువు కృపలో మీరు మారడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అడగండి. ఆయన్ని అడిగితే మనం బుద్ధిమంతులుగా మార్చబడతామండి. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధినిస్తాడు, మంద దృష్టిని తీసివేసి చూడండి అది ఎలా ఉందంటే మిక్కిలి ద్రాక్షారసం మిక్కిలి ఎర్రనిదిగా ఉన్నది. అలా చూడండి. పిమ్మట అది ఏం చేస్తుందంటే తెలుసండి, త్రాగుటకును రుచిగాను నుండగాను దాని వైపు చూడుము. పిమ్మట అది సర్పము వలె కరుచును. దేవునికి స్తోత్రం. చూడండి, సర్పం ఏం చేస్తుందండి? కరుస్తుంది కదండి. మనం మందు కూడా అలాంటిదేనంటండి. విపరీతమైన నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలను పలుకుదువు. నీవు నడి సముద్రములోను పణుకును వలెనని నుండెదవు. నడి సముద్రంలో పణుకున్నట్టే ఉంటాడంటండి మనుషుడు. ఎక్కడ పణుకున్నా, నేను నీళ్ళల్లో ఎక్కడ ఉన్నా కూడా అలా ఉంటాడంటండి. వాడు నన్ను కొట్టినను నాకు నొప్పి తగలదు, నా మీద దెబ్బలను పడినను నాకు తగలదు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడునూ నిద్ర మేలుకుందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చదువుతుంటే నాకు చాలా బాధ వస్తుందండి. ఇంకా కింద వచనాలన్నీ కూడా చదువుకుంటూ వస్తుంటే చాలా బాధ వస్తుందండి. తెలుసండి, తల్లిదండ్రులు ఎంతగానో మనల్ని ఎంతగానో మరి చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, అందరూ కూడా మరి ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుతూ మరి త్రాగుడు విషయంలో ఎవరు కూడా కంట్రోల్ ఉండట్లేదు. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలండి, పురుషుల కొరకు ప్రార్థన చేయాలి, తల్లులు ప్రార్థన చేసేవారు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది మీరు దయచేసి ఆలకించండి. మీరు దేవుని సన్నిధిలోని మోకాళ్ళలోని ప్రార్థన చేయడమే కాదమ్మా, మనం చర్చికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేయడం కాదు, ప్రతి సభలో ప్రార్థన చేయాలి, ప్రతి చోట మనం ప్రార్థన చేయాలి. పురుషుల కొరకు, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు,
అనేకుల కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలండి. మనం నేర్చుకున్నప్పుడు మనకి శక్తినిస్తాడు దేవుడు, మన వెనక వారిని రక్షిస్తాడు, మన కుటుంబాలనే కాదు, సంఘాలనే కాదు, సమాజాన్ని కూడా దేవుడు రక్షిస్తాడండి. అటు రక్షణ, ఆనందం, సంతోషం మనం చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఎవరికి శ్రమ అంటే శ్రమ నుంచి తప్పించబడాలంటే దేవుని సన్నిధికి రావాల్సిందండి. పశ్చాత్తాపడాలి, మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు నీ ఇంటిని నువ్వు కనుగొంటావు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అని వెర్రి మాటలు పలుకుతాడంటండి. వెర్రి మాటలు పలికినప్పుడు మనం ఎదటి వారు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు, దెబ్బలు తగులుతాయండి. త్రాగుబోతులను కొట్టినా ఏమవుతాడు, పడిపోయినా, ఎక్కడ పడిపోయినా ఏమైనా మనం చాలామందిని చూస్తున్నామండి. చాలామంది ఉన్నారండి అటువంటి స్థితిలో. ఆ స్థితి నుంచి దేవుడు వాళ్ళని తప్పించాలని మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలండి. దేవాది దేవుడు ఆయన కృపలో ఈ మాటలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. మీరందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేయాలి. జ్ఞానం కలిగిన వాడి వలె వారు ఉండాలని మనం వారి కొరకు ప్రార్థన చేయాలండి. చూడండి 24వ వచనము, జ్ఞానము గలవాడు బలవంతుడుగాను నుండెను, తెలివి గలవాడు శక్తిమంతుడుగాను నుండెను. దేవునికి స్తోత్రం. చూడండి, మీ కొరకు ఈ మాటలు దేవుడు మరి ఎందుకు మాట్లాడిస్తున్నాడో మీరు గ్రహించుకోవాలి. మీరు కూడా ఈ లేఖనాలని చదవాలండి. వివేకము గల నాయకుడవై యుద్ధము చెయ్యుము, ఆలోచనను చెప్పువారు అనేకులు నుండుట రక్షణకరము. దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఎవరికి ఎలా ఉండాలో ఏమిటో లేఖనాలు వివరిస్తూ ఉంటాయండి. మనం వాక్యం చదువుతుంటే మనకి దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడండి. దేవుడే మరి మనకి సహాయం చేసేవారండి. చూడండి, మరి బుద్ధి కలిగి ఉంటే బుద్ధిమంతులుగానే ఉంటామండి. బుద్ధి లేకపోతే మాత్రమే అటువంటి స్థితిలో పడిపోతాం అన్నమాట అండి. చూడండి, బుద్ధిహీనుడు సామెతల 19వ అధ్యాయం అండి. 1-2 వచనాలు చదివి ముగిస్తానండి. బుద్ధిమంతుడు తన పెదవులతోనూ మూర్ఖముగా మాట్లాడువాడు వాటికంటే యథార్థముగాను ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. చూసారండి, త్రాగేసి ఎలా పడితే అలా మాట్లాడారు కదండి. ఇప్పుడు ఈ లేఖనాలు మనం చదువుకున్నాం. ఇక్కడైతే ఏం చెప్తున్నారంటే బుద్ధిహీనుడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. బుద్ధిహీనుడు తన పెదవులతోనూ మూర్ఖపు మాటలను వానికంటే దరిద్రుడే శ్రేష్ఠుడంటే, యథార్థంగా ప్రవర్తించేవాడు దరిద్రుడే శ్రేష్ఠుడు అంటండి. ఆ శ్రేష్ఠత్వమును మనం పొంది ఉండాలండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉన్నట్లు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తెలివి లేకుండా ఉండుట మంద దృష్టి కలిగి ఉన్నాడని చెప్పారు కదండి. అక్కడ సామెతలు 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 29వ వచనం నుంచి కింద వరకు. మరి ఇలాంటి మాటలు మనము ఒకసారి నెమరు వేసుకుంటూ ఉండాలండి. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత్వం వారి ప్రవర్తనను తారుమారు చెయ్యును. అట్టివాడు హృదయమును యెహోవా మీద కోపముంచుకున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, కోపము దేవుని మీద కూడా కోపం వస్తుందంటండి ఆ మనుషుడికి. ఎందుకంటే త్రాగుబోతులైనా వేరే ఎవరైనా దేవునికి విరోధంగా నడుచుకునే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే దేవుని మీదే కోపపడేవారుగా ఉంటారంటండి. ఆ కోపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు తామును కాచుకొని దేవుని దృష్టికి యథార్థంగా ఉంటారని లేఖనాలు వివరిస్తున్నాయండి. మరి యథార్థత విడిచిపెట్టకుండా దేవునికి ముందు ఆయన కృపను వెతకాలంటండి. ఆయన ఘనతనిచ్చే దేవుడు. చూడండి, సామెతలు 21వ అధ్యాయము 21 చదువుదామండి. 20 నుంచి
20 నుంచి అండి 21వ అధ్యాయం, సామెతలు 21వ అధ్యాయం 20 వచనం నుంచి, విలువ గల ధనమును నునుపుయేను జ్ఞానులను ఇంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఇంతవరకు చదువుకున్నాం. ఎలా ఉంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండకపోతే ఎలా ఉంటుందో ఇక్కడ మాట్లాడుతున్నారండి. బుద్ధిహీనుడు వలె ఉండకుండా దేవుని కృపను పొందుకునే వారిగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే, ఆ నీతిని అనుసరించి జీవించినప్పుడు జీవమును నీతియు ఘనతయు పొందునంటండి. అటి కృప మనకు తోడే ఉండాలని మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలి. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించేవారు. ఆయన యందు నమ్మిక విశ్వాసం ఉంచాలి. మనము శ్రేష్ఠులుగా ఉండాలండి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతీదీ మన మనస్సు మనం నిలకడగా నిలబెట్టుకుంటే ఆయన మన ఆలోచనలు, మన తలంపులు, మన సమస్తము కూడా ఆయన ఆధ్యానంలో ఉంటాయి. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని చెప్పినాడు. ప్రభువులో ఆనందం కలిగి మీరు ఉంటే, మీరు చదువుకోండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలు చదివితే మీకు దేవుడు సహాయం చేస్తాడు. అటు కృప మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.